అన్నిటికంటే శ్రేష్టమైనది కనుక నేను చిన్న వాక్యం చదివేసి నేను ప్రారంభం చేస్తాను. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద ఏమిటితే తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా తన కనుదృష్టి చేత నరులను చూస్తున్నాడంట. అంటే భూమి మీద మనం అందరూ జీవిస్తున్నాం కదా అమ్మ, అందరిలా చూడాలి. భూమి మీద మనం జీవిస్తున్నాం కదమ్మా, దేవుడు మన అందరినీ చూస్తున్నాడంట. చూసి మనకి ఏ సమయానికి ఏం కావాలో దేవుడు మనకు అన్నీ సమకూరుస్తున్నాడు అనమాట. మనం అయ్యో నాకు వాళ్ళు చూడట్లేదు, ఇది చూడలేదు అని బాధపడతాం. మనం ఎవ్వరు చూడట్లేదు, బాధపడకూడదు. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నారు. కాబట్టి మనం దేవుని దృష్టిలో ఉండడం మంచిదా, మనుషుల దృష్టిలో ఉండడం మంచిదా? దేవుని దృష్టిలో ఉండాలి. మనుషుల దృష్టిలో ఉంటే కొంతకాలం చూస్తారు, మళ్ళీ మర్చిపోతారు. మనం ఎవరి దృష్టిలో ఉండాలంటే దేవుని దృష్టిలో ఉండాలి. దేవుని దృష్టిలో ఉన్నామనుకోండి, మనకి ఏ సమయానికి ఏం కావాలో ఆయన అన్నీ సమకూరుస్తాడు. ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నారని. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం కదా, ఆయన కదా మనం పుట్టించాడు. కాబట్టి మన పిల్లల్ని మనం ఎలాగైతే నా పిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా బాబు ఎక్కడికి వెళ్ళిపోయి ఎదుర్కొంటావా? చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోయారనుకో తల్లి ఎంత కంగారు పడుతుంది. అలాగే దేవుడు కూడా అన్నట్ట మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని ఆయన ఆతులతో ఎదురు చూస్తాడట. కాబట్టి మరి దేవుడు మన అందరినీ ప్రేమించి మరి ఉదయాన్నే మనకు మంచి టిఫిన్ ఏర్పాటు చేశాడు. మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు. ఇదిగో నాయన తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా వారి వృద్ధులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. వారు టిఫిన్ చేస్తూ ఉండగా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా పిల్లిని, మా చిన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఎంతో పరిచయం చేస్తున్నారు ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ పరిచయం ఇంకా పెరగాలి. అలాగే మేము ప్రతిరోజు మధ్యాహ్నం కూడా భోజనం పెట్టాలనుకుంటున్నాం. మీరే మా అందరికీ సహాయం చేయండి. దానికి కావలసిన ఆర్థిక సహాయం మీరు మాకు సమకూర్చండి. ఇదిగోనైనా మరి టిఫిన్ తింటూ ఉండగా మంచి ఆరోగ్యం దయచేయమని, ఇది ఇంకా నానాటికి మీరు విస్తరింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.